ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయాం అంతా. అసలు ఏం జరిగిందంటే నిద్ర లేచి మొహం కడుక్కొని రామకృష్ణ తీర్థానికి అయితే స్టార్ట్ అయిపోయాం. తిరుమల నుంచి పాప వినాశానికి బస్సులో అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడి నుంచి నడవడం అయితే స్టార్ట్ చేసాం. వెళ్తూ ఉంటే పాప వినాశనం డ్యామ్ అయితే వచ్చింది. అసలు చూడడానికి అయితే అదిరిపోయింది. అసలు ఇంకా అక్కడే భోజనాలు ఇస్తుంటే తినేసి డీప్ ఫారెస్ట్ లో నడవడం అయితే స్టార్ట్ చేసాం. అలా కొంత దూరం నడవగానే అందరూ స్ట్రక్ అయిపోయాం. అసలు ఏం జరిగిందంటే పోవడానికి రావడానికి ఒకే రూట్ మాత్రమే ఉంటది. అది కూడా ఒక్కో పర్సన్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ విజిలెన్స్ వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నా జనాలు వాళ్ళ మాట అయితే అస్సలు పట్టించుకోవడం కూడా లేదు. కనీసం చెవులో కూడా వేసుకోకుండా వాళ్ళకి ఇష్ట ప్రకారం తోసుకుంటూ దబ్బుకుంటూ అయితే వెళ్తున్నారు. ఎన్నో 100,000 కిలోమీటర్ల నుంచి వస్తారు. ఒక 10 నిమిషాలు ఆగమంటే మాత్రం ఆగరు. జనాలు ఎందుకింత మూర్ఖులా తయారైతున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇంకా డీప్ ఫారెస్ట్ లో ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది ఫీల్ అయితే అసలు. ఇంకా దీనికి రామకృష్ణ తీర్థం అని పేరు ఎలా వచ్చిందంటే స్కంద పురాణం ప్రకారం రామకృష్ణులకు రామకృష్ణ మహర్షి ఎన్నో పూజలు పునస్కారాలు చేయడం వల్ల రామకృష్ణ తీర్థం అనే పేరు అయితే వచ్చింది. ఇంకా ఎన్నో గంటలు కష్టపడి ట్రెక్కింగ్ చేసి ఫైనల్ గా లొకేషన్ కి అయితే చేరుకున్నాం. ఇక్కడ చూడడానికి అయితే అదిరిపోయింది లొకేషన్. ఇక్కడ నీటిలో మునగడం వల్ల పాపాలు పోతాయని అయితే ప్రజలైతే నమ్ముతారు. సరేలేనేసి నేను కూడా దిగేసా. నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఇంకా నీటిలో మునిగేసి దేవుని దగ్గరికి వెళ్లి దేవుని ముక్కొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం. ఈ రోజు వీడియో అయితే ఇంతే. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.